హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 సంక్రాంతి కానుక మన ముందుకైతే రాబోతుంది. ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి అనిల్ రావిపూడి గారు. సంక్రాంతికి వస్తున్న మూవీ ఫేమ్ అనిల్ రావిపూడి గారు అయితే ఈ సినిమాని డైరెక్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి భీమ్స్. సో ఈ సినిమా నుంచి ఆల్రెడీ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్, ఇప్పుడు సెకండ్ సింగిల్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ అయితే మన ముందుకు పెట్టడం జరిగింది. సో శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాం గైస్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీతో ఫుల్ లెంత్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో చాలా రోజుల తర్వాత మాస్ కానివ్వండి, ఇతర సినిమాలు వదిలేసి ఫస్ట్ టైం ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకైతే రాబోతున్నారు. అది కూడా సంక్రాంతికి ఫెస్టివల్ కానుకగా మన ముందుకైతే రాబోతుంది ఈ సినిమా. సో ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి కామెడీ ఫ్యామిలీ రొమాంటిక్ సినిమాలు తీస్తున్న మన అనిల్ రావిపూడి గారు అయితే సినిమాని డైరెక్షన్ చేస్తున్నారు. సో అది బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మన అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తే మినిమం బ్లాక్ బస్టర్ అనే ట్యాగ్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని చెప్పి గట్టిగానే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది, హిట్ అవుతుందా లేదా, బ్లాక్ బస్టర్ కొడతారా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు సినిమా నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ ఎలా ఉంది, శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ఎలా ఉందిరా అయ్యా, ఫస్ట్ అది చెప్పు అంటారా? సో దాని దగ్గరికి వస్తున్నాను. సో ఇక శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ దగ్గరికి వస్తే నాకైతే నచ్చలేదబ్బా. నిజంగా చెప్తున్నాను కదా, నేను ఆల్రెడీ నిన్న ప్రోమో రిలీజ్ అయినప్పుడే చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీపై హైప్ నిల్లు. నిజం చెప్పాలంటే ఈ సినిమాపై హైప్ అయితే నిల్లుందబ్బా. ఎందుకంటే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కానివ్వండి, అండ్ అలాగే ఫస్ట్ సాంగ్ కానివ్వండి, ఇప్పుడు వచ్చిన సెకండ్ సాంగ్ కానివ్వండి, ఏది కూడా సినిమాపై ఇంపాక్ట్ ని కలుగజేయలేకపోతున్నాయి. అసలు సినిమా చూడాలి, ఎందుకు చూడాలి అన్న క్వశ్చన్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరిలో ఉంది. సో ఈ సినిమాలో అసలు కొత్తగా ఏముంది, ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ లో మన శంకర వరప్రసాద్ గారు ఈ సినిమాలో కంటెంట్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన దాంట్లో కొత్తదనం ఏముంది అని చెప్పి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వెతుకుతున్నారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇక ఫస్ట్ సింగిల్ మిసాల పిల్ల విషయానికి వస్తే, ఆ సాంగ్ వచ్చి ఇప్పుడు దాదాపుగా యూట్యూబ్ లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి ట్రెండింగ్ లో ఉంటుంది. ఇప్పటికి కూడా ట్రెండింగ్ లో ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే సాంగ్ బాగుందని కాదు, సాంగ్ విపరీతంగా ట్రోలింగ్స్, విపరీతంగా నెగిటివిటీని మూట కట్టుకుంది. సినిమాతో పాటు సాంగ్ ని కూడా విపరీతంగా ట్రోల్ చేశారు, విపరీతంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాని వల్ల చాలా రకంగా ప్లస్ పాయింట్ అయింది ఆ సాంగ్ కి. దాని వల్ల మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. కమింగ్ టు ద ఇప్పుడు శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ వస్తే ఆ రేంజ్ లో వ్యూస్ వస్తాయంటే ఖచ్చితంగా రావనే చెప్పొచ్చు. నిజంగా శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ అయితే కంపల్సరీగా చెప్తున్నారు కదా, మినిమం 10 మిలియన్ వ్యూస్ కూడా రావు 24 hours కి. చూడండి, మీరు కావాలంటే చూడండి, ఖచ్చితంగా ఇదే అంటారు. లాంగ్ రన్ వచ్చేసరికి కూడా మినిమం 20 మిలియన్ వ్యూస్ టచ్ చేస్తుందో లేదో అనుమానంగానే ఉంది. ఆ రేంజ్ లో ఉంది సాంగ్. అర్థం చేసుకోండి. ఇక సాంగ్ అయితే నాకైతే అంతగా నచ్చలేదు అబ్బా. శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ అయితే నాకైతే అంతగా నచ్చలేదు. లిరిక్స్ కూడా నచ్చలేదు. భీమ్స్ గారు ఆల్రెడీ, మీరు భర్త మహాశయులకు విజ్ఞప్తి ఆ సాంగ్ వినే ఉంటారు, బల్లె బల్లె సాంగ్. యాజ్ ఇట్ ఈస్ అదే మ్యూజిక్ అండ్ అలాగే ఫస్ట్ మీసాల పిల్లలో ఉన్న లిరిక్సే అవే ఉన్నాయి. కొత్తదనం ఏముంది అసలు ఈ సాంగ్ లో? చెప్పండి, మీరే చెప్పండి. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ అన్నారు, అసలు సాంగ్ లో కొత్తదనం ఏముంది? నాకు ఒక్కటి కూడా కొత్తగా అనిపించింది. నిజంగా చెప్తున్నారు కదా, లొకేషన్స్ బాగున్నాయి. అండ్ అలాగే మెయిన్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారు లుక్స్ కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. అంతే. అండ్ అలాగే ఇటు మన నయనతార మన మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళిద్దరి జంట కూడా నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తుంది. బాగుంది, ఓకే, కాదనట్లేదు. కానీ సినిమాలో మనకి కంటెంట్ ఏది, అసలు కంటెంట్, సినిమా చూడాలి అన్న ఇంపాక్ట్ ని కలుగజేసే కంటెంట్ ఏది? మెగాస్టార్ రేంజ్ ఏంటిది? ఆయన సినిమాలు ఏ రేంజ్ లో ఉండాలి, ఆయన సాంగ్స్ ఏ లెవెల్లో ఉండాలి, మినిమం కూడా చూసుకోకుండా ఎలా రిలీజ్ చేస్తారు? నిజంగా మెగాస్టార్ రేంజ్ కి తగ్గ సాంగ్ ఇవి. మీసాల పిల్ల కానివ్వండి, ఇప్పుడు వచ్చిన శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ కానివ్వండి, ఈ రెండు సాంగ్స్ మన మెగాస్టార్ ఇమేజ్ ని టచ్ చేసే సాంగ్స్ ఇవి. ఆయన స్థాయికి తగ్గ సాంగ్ ఇవి సాంగ్స్ ఏనా? మీరు క్లియర్ గా చెప్పండి ఒకసారి. మీరు వినండి, విన్న తర్వాతే చెప్పండి. నాకు మీరు తిట్టినా సరే, ఏం చేసినా సరే, నాకైతే నచ్చలేదబ్బా. సాంగ్స్ అయితే నాకైతే నచ్చలేదు. పరమ రొట్టగా ఉంది. రొట్ట అంటే రొట్ట. ఇంత చెత్త సాంగ్స్ ఎందుకు పెడుతున్నారు కూడా అర్థం కానీ ఏం చెప్తాంలే. ఫైనల్ గా మన అనిల్ రావిపూడి గారు అయితే ఓకే, తను ఫ్యామిలీ కానివ్వండి, కామెడీ సినిమాలు కానీ బాగానే హ్యాండిల్ చేస్తారు, అది వేరే విషయం. కానీ మన మెగాస్టార్ ఇమేజ్ ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని చేయాలి కదా. సాంగ్స్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి. మరి ఏం అంతగా సినిమాలో కంటెంట్ ఏం నచ్చి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒప్పుకున్నారో చూద్దాం. సినిమా రిలీజ్ వరకు చూద్దాం. సో సినిమాకి గట్టిగా చూసుకుంటే 1 month ఉంది అంతే. అండ్ అలాగే ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు అఫీషియల్ గా. సో చూద్దాం ఎప్పుడు ఏంటి అనేది, ఇంకా ముందు కంటెంట్ వస్తాయి కదా, దాన్ని బట్టి చూద్దాం. కానీ సో మీకు ఏ సాంగ్ నచ్చింది?
మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ నుంచి వచ్చిన 2 సాంగ్స్ లో మిసాల పిల్ల సాంగ్ నచ్చిందా, శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ నచ్చిందా? ఏ సాంగ్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. ట్రూగా మాట్లాడండి, నిజం చెప్పండి. మీకు ఎలా అనిపించింది 1కి 5 సార్లు వినండి. విన్న తర్వాతే చెప్పండి సాంగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా. అండ్ అలాగే ఫస్ట్ సాంగ్ బెటర్, సెకండ్ సాంగ్ బెటర్, 2 సాంగ్స్ ఎలా ఉన్నాయి సినిమాపై అసలు మీకున్న హోప్స్ ఏంటిది, అసలు సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీకు నచ్చిన కంటెంట్ ఏంటిది. తిట్టే మీరు ఒకవేళ తిట్టినా సరే, ఈ రివ్యూ చూసి మీరు నన్ను తిట్టినా సరే, అసలు మీకు నచ్చిన కంటెంట్ ఏంటిది, మీకు నచ్చిన లిరిక్స్ ఏంటిది. అండ్ అలాగే సినిమా చూడడానికి అసలు చూడాలి అని ఎందుకు అనిపిస్తుంది, ఈ సినిమాలో ఏముంది, ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ లో మీకు ఏం నచ్చింది నాకు ఒక్కటి చెప్పండి. ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇదిగా సోరల్గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.